ఈ జనరేషన్ సమస్య అది. చాలా చూస్తున్నారు, చాలా వింటున్నారు, కానీ ఏది అర్థం చేసుకోవడం లేదు. ఈ క్రాంతిని రోడ్లోనే ఎవడో కొంటలేదు, అలాంటప్పుడు ఇంటర్నెట్లో వేయాలా? ప్రపంచవ్యాప్తంగా న్యూస్ పేపర్ ఇండస్ట్రీ దాదాపుగా వెంటిలేటర్ మీద ఉంది. అమెరికా, యూరోప్ లాంటి డెవలప్డ్ కంట్రీస్లో 250 ఏళ్ల చరిత్ర ఉన్న పబ్లికేషన్స్ కూడా మూతపడుతున్నారు. ప్రింట్ మీడియా ఈజ్ డెడ్ అని వెస్ట్రన్ మీడియా ఎప్పుడో డిక్లేర్ చేసింది. కానీ గ్లోబల్ బిజినెస్ మ్యాట్రిక్స్లో ఇండియా ఒక గ్లిచ్ లాంటిది. ఇక్కడ సీన్ కంప్లీట్గా రివర్స్. చేతిలో స్మార్ట్ ఫోన్స్, ఫ్రీ ఇంటర్నెట్, 24/7 న్యూస్ ఛానల్స్ ఉన్నప్పటికీ డీబీ కార్ప్, జాగరణ్, ప్రకాశన్ లాంటి ఇండియన్ మీడియా జైంట్స్ వాళ్ళ నెట్ ప్రాఫిట్స్లో 25% నుండి 36% గ్రోత్ రిపోర్ట్ చేస్తున్నాయి. అసలు ఎవరు ఈ డీబీ కార్ప్, జాగరణ్, ప్రకాశన్ అంటే న్యూస్ పేపర్ ఇండస్ట్రీ నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ అయిన కంపెనీస్. ఇవి రెండే అతిపెద్ద కంపెనీస్. ఒక పక్క గూగుల్, ఫేస్బుక్ అడ్వర్టైజింగ్ మార్కెట్ని పూర్తిగా డామినేట్ చేస్తున్నా కూడా మన ఇండియాలో ప్రతిరోజు ఉదయం 6 గంటలకే పేపర్ బాయ్ ఇంటికి వచ్చి న్యూస్ పేపర్ వేస్తున్నాడు. ఎలక్షన్స్ వస్తున్నాయంటే చాలు 100 కోట్ల యాడ్ బడ్జెట్స్ పొలిటికల్ పార్టీలు ఈ పేపర్స్ని తమ అస్త్రాలుగా వాడుతున్నాయి. ఒక పక్క లీడర్స్ స్పీచ్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా సరే తెల్లారేసరికి ఫ్రంట్ పేజీలో పడే న్యూస్ మాత్రమే పబ్లిక్ నెరేటివ్గా సైలెంట్గా కంట్రోల్ చేస్తుంది. గవర్నమెంట్స్ మారినా, ఏ పార్టీ పవర్లో ఉన్నా వాళ్ళ ఎజెండాని జనంలోకి పంపించే ఒక పవర్ఫుల్ వెపన్ లాగా ఈ మీడియా హౌసెస్ ప్రభుత్వాలకు అన్అఫిషియల్ పార్ట్నర్స్గా ఎలా మారయ్యో చూస్తే మీరు షాక్ అవుతారు. అసలు ఈ బిజినెస్ మోడల్ ఎలా సర్వైవ్ అవుతోంది? పేపర్ సర్క్యులేషన్ తగ్గుతున్నా సరే యాడ్ మార్కెట్లో వాళ్ళు కోట్లు ఎలా సంపాదిస్తున్నారు? టీ స్టాల్స్లో మొదలైన ఒక సింపుల్ అలవాటు పొలిటికల్ పార్టీల ఓటు బ్యాంక్ దాకా ఎలా మారింది? నిజానికి ఒకప్పుడు న్యూస్ పేపర్ ఇంటికి రావడం అనేది ఒక లగ్జరీ. కేవలం పొలిటీషియన్స్ లేదా రిచ్ బిజినెస్ పీపుల్ మాత్రమే పేపర్ కొనేవాళ్ళు. కానీ మెల్లిగా ఈ ట్రెండ్ పబ్లిక్ కమ్యూనిటీస్కి స్ప్రెడ్ అయింది. టీ స్టాల్స్, హోటల్స్, సెలూన్స్ ఇలాంటి చోట్ల పేపర్ ఒక పబ్లిక్ గ్యాదరింగ్ టూల్గా మారింది. ఊళ్ళో వాళ్ళంతా అక్కడ చేరి ఛాయ్ తాగుతూ వార్తలు డిస్కస్ చేసేవాళ్ళు. కానీ ఈ పబ్లిక్ కమ్యూనిటీస్ నుండి ప్రతి ఇంటి గడప తొక్కడానికి న్యూస్ పేపర్స్ ఒక పవర్ఫుల్ బిజినెస్ స్ట్రాటజీ వాడాయి. అదే ఎమోషన్స్ని ప్రోడక్ట్గా మార్చడం. ఇండియాలో పాలిటిక్స్, క్రికెట్, మూవీస్ అనేవి కేవలం వార్తలు కాదు, అవి హై వోల్టేజ్ ఎమోషన్స్. పబ్లిషర్స్ ఈ మూడింటిని తమ కస్టమర్ రిటెన్షన్ బుక్స్గా మార్చుకున్నారు. సినిమా గాసిప్స్, స్పోర్ట్స్ అప్డేట్స్, పొలిటికల్ సెన్సేషన్స్ ఇవి జనాలకి ఒక డైలీ డోస్ లాగా మారాయి. డైలీ యాక్టివ్ యూజర్స్ని మెయింటైన్ చేయడానికి ఈ ఎమోషనల్ కంటెంట్ ఒక పర్ఫెక్ట్ బిజినెస్ ఇంజన్ లాగా పనిచేసింది. ఇందులో ముఖ్యమైనదే ఓట్ బ్యాంక్ మోనోపోలీ. ఇండియన్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీలో ఉన్న ఇంకో డార్క్ రియాలిటీ పొలిటికల్ అఫిలియేషన్. మెజారిటీ న్యూస్ పేపర్స్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పొలిటికల్ పార్టీలతో అసోసియేట్ అయి ఉంటాయి. దీన్ని మనం మన తెలుగు రాష్ట్రాల పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా చూడొచ్చు. ఈనాడు, సాక్షి లాంటి మేజర్ పేపర్స్కి వాళ్ళకంటూ ఒక ఫిక్స్డ్ రీడర్ బేస్ ఉంది, లేదా లాయల్ ఓట్ బ్యాంక్ క్యాడర్ ఉన్నారు. ఇక్కడ పాలిటిక్స్ ఒక డైరెక్ట్ టు కన్జ్యూమర్ మార్కెటింగ్ ఛానల్ లాగా పనిచేస్తాయి. ప్రతి పొలిటికల్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో లక్షల మంది కార్యకర్తలు, సింపథైజర్స్ ఉంటారు. వాళ్ళ పార్టీ ఐడియాలజీని, వాళ్ళ నాయకుడి వాయిస్ని ప్రతిరోజు చదవడం వాళ్ళకి ఒక ఎమోషనల్ నీడ్. పార్టీలు కూడా తమ క్యాడర్కి రోజు తమ పత్రికే చేరేలా ఒక సిస్టమ్ని ఎన్ఫోర్స్ చేస్తాయి. సో ఇక్కడ అమ్ముతున్నది కేవలం వార్తలు కాదు, పొలిటికల్ లాయల్టీ. ఈ ఎమోషనల్ బాండింగ్ వల్లే ఒక పర్టికులర్ పార్టీ క్యాడర్ జీవితాంతం ఒకే పేపర్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. టీవీలు, సోషల్ మీడియా ఎన్ని వచ్చినా ఉదయాన్నే తమ నాయకుడి గురించి ఫ్రంట్ పేజీలో చదవడం వాళ్ళకి ఒక కిక్. ఈ స్ట్రాటజీ పేపర్ సర్క్యులేషన్ని కాంక్రీట్ లాగా స్ట్రాంగ్గా ఉంచుతుంది. మరి నిజంగానే సర్క్యులేషన్ సేఫ్గా ఉందా? ఒక్కసారి నంబర్స్ చూద్దాం. రిపోర్ట్స్ ప్రకారం లాస్ట్ 10 years డేటా చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. నిజానికి 2014 నుంచి 2018 వరకు న్యూస్ పేపర్ ఇండస్ట్రీకి ఒక గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు. ఈ టైంలో ఇండియన్ ప్రింట్ మీడియా పీక్ స్టేజ్లో ఉంది. స్మార్ట్ ఫోన్స్ అప్పుడప్పుడే పెనిట్రేట్ అవుతున్నాయి కాబట్టి సర్క్యులేషన్ విపరీతంగా పెరిగింది. తెలుగు స్టేట్స్లో ఈనాడు దాదాపు 18 లక్షల నుండి 20 లక్షల కాపీలతో దూసుకుపోయింది. సాక్షి పేపర్ సర్క్యులేషన్ కూడా ఒకానొక దశలో దాదాపు 16 లక్షల మార్కును టచ్ చేసింది. దాని తర్వాత ఆంధ్రజ్యోతి, డెక్కన్ క్రానికల్, వెలుగు, నమస్తే తెలంగాణ ఇలా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దాని తర్వాత కోవిడ్ క్రాష్, కరోనా దెబ్బకి మొత్తం లాజిస్టిక్స్ ఆగిపోయాయి. పేపర్ ద్వారా వైరస్ వస్తుందనే భయంతో లక్షలాది మంది సబ్స్క్రిప్షన్ ఆపేశారు. జనాలకి మొబైల్స్లో ఈ పేపర్స్ చదవడం అలవాటైంది. కోవిడ్ తర్వాత సేల్స్ రికవరీ అయినా సరే పాత నంబర్స్ని రీచ్ కాలేకపోయాయి. కరెంట్ డేటా ప్రకారం ఈనాడు సర్క్యులేషన్ దాదాపు 1.6 మిలియన్ దగ్గర స్టేబుల్గా ఉంది. ఓవరాల్ ఇండియా వైడ్గా చూసుకుంటే మనం ఇంకా లార్జెస్ట్ ప్రింట్ మార్కెట్ అయినా ఫిజికల్ వాల్యూమ్స్ గ్రోత్ మాత్రం ఫ్లాట్ అయిపోయింది. పాత తరం వాళ్ళు పేపర్స్ చదువుతున్నారు, కానీ జెన్జీ ఫిజికల్ పేపర్స్ మాత్రం కనెక్ట్ అవ్వడం లేదు. సర్క్యులేషన్ తగ్గుతోంది. టీవీలో 24 గంటలు వార్తలు వస్తున్నాయి. చేతిలో సోషల్ మీడియా ఉంది. అయినా సరే కంపెనీలు, పొలిటికల్ పార్టీలు న్యూస్ పేపర్స్కి 100 కోట్ల యాడ్స్ ఎందుకు ఖర్చు పెడుతున్నాయి?
ఇక్కడే అసలైన బిజినెస్ బ్రెయిన్ ఉంది. దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది ది హైపర్ లోకల్ స్ప్రెడ్ స్ట్రాటజీ. ఫేస్బుక్లో యాడ్ ఇస్తే నేషనల్ లెవెల్లో కనిపిస్తుంది, కానీ ఒక టైర్ 2 సిటీలో ఉండే చిన్న రియల్ ఎస్టేట్ వెంచర్ వాడు లేదా ఒక లోకల్ స్వీట్ షాప్ అతను స్టేట్ మొత్తానికి యాడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. న్యూస్ పేపర్స్ వాళ్ళ ఎడిషన్స్ని డిస్ట్రిక్ట్ ఈవెన్ తాలూకా లెవెల్లో స్ప్లిట్ చేసాయి. అంటే విజయవాడలో ప్రింట్ అయ్యే పేపర్లో ఉండే యాడ్స్ వైజాగ్ పేపర్లో ఉండవు. దీనివల్ల లోకల్ బిజినెస్ వాళ్ళు తక్కువ రేటుకి కేవలం తమ టార్గెట్ ఆడియన్స్కి మాత్రమే యాడ్స్ ఇచ్చుకోగలుగుతారు. గూగుల్ కూడా లోకల్గా ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. రెండవది ది ట్రస్ట్ అండ్ పర్మనెన్సీ. సోషల్ మీడియాలో ఒక యాడ్ 3 సెకండ్లు కనిపిస్తుంది, స్క్రోల్ చేస్తే పోతుంది. కానీ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇస్తే రోజంతా అది టేబుల్ మీదే ఉంటుంది. పైగా పేపర్లో వేశారంటే అది అథెంటిక్ అనే ఒక సైకలాజికల్ ట్రస్ట్ ఫ్యాక్టర్ మన జనాల్లో బలంగా నాటుకుపోయింది. ఇక మూడోది యాడ్ రేట్స్ బ్రేక్డౌన్. ఇప్పుడు రేట్స్ ఎలా ఉంటాయో చూస్తే పేపర్స్కి వచ్చే మెజారిటీ ప్రాఫిట్స్ సర్క్యులేషన్ నుండి కాదు, యాడ్స్ నుండే. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ప్రింట్ యాడ్ రేట్స్ని 26% పెంచింది. అంటే కేవలం 1,00,000 సర్క్యులేషన్ ఉన్న పేపర్లో బ్లాక్ అండ్ వైట్ యాడ్కి ఒక స్క్వేర్ సెంటీమీటర్కి బేస్ రేటు 60 రూపీస్గా పెరిగింది. ఒక ఫుల్ పేజ్ యాడ్ సుమారుగా 1700 స్క్వేర్ మీటర్ ఉంటుంది. క్యాలిక్యులేషన్ చేస్తే 1,00,000 కాపీలకే గవర్నమెంట్ రేట్ ప్రకారం అక్షరాల 1,00,000 రూపాయల పైన బిల్ అవుతుంది. అదే ఈనాడు లాంటి 16 లక్షల సర్క్యులేషన్ ఉన్న పేపర్కి ఫస్ట్ పేజ్లో వచ్చే కలర్ ప్రింట్ యాడ్కి ఎంత అవుతుందో మీరే ఊహించుకొని ఒక్కసారి కామెంట్లో తెలియజేయండి. ప్రైవేట్ కార్పొరేట్ రేట్స్ అయితే గవర్నమెంట్ రేట్స్ కంటే 3 నుండి 5 రెట్లు ఎక్కువ ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్స్ లాంటి హై టికెట్ బిజినెస్లకి ఈ యాడ్స్ ఒక పవర్ఫుల్ సేల్స్ ఫనల్. మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎప్పటికైనా ఈ ఫిజికల్ పేపర్ సర్క్యులేషన్ పడిపోవడం గ్యారంటీ. నెక్స్ట్ జనరేషన్కి పేపర్ చదివే ఓపిక, పేపర్ కోసం ఉదయం వెయిట్ చేసేంత టైం లేవు. మరి ఇప్పుడు ఈ ఇండస్ట్రీ ఏమవుతుంది? పేపర్ ప్రింట్ చేయడానికి వాడే న్యూస్ ప్రింట్ క్వాలిటీ కోసం మనం కెనడా, రష్యా లాంటి దేశాల నుండి 45 నుంచి 50% రా మెటీరియల్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. గ్లోబల్ సప్లై చైన్లో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా, డాలర్ రేటు పెరిగినా ఈ పబ్లిషర్స్ ప్రాఫిట్ మార్జిన్స్ ఆవిరైపోతాయి. సర్క్యులేషన్ తగ్గితే ప్రింటింగ్ కాస్ట్ హెవీ బర్డెన్ అవుతుంది. ఇక రెండోది, ఉదయం 5 గంటలకే పేపర్ వేసే 5 AM పేపర్ బాయ్స్ రేపు ఆ పని మానేసి డెలివరీ యాప్స్కి షిఫ్ట్ అయిపోతే ఈ లాస్ట్ మైల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. ఇది ఇప్పటికే చూస్తూ ఉన్నాం. సో ఫిజికల్ వాల్యూమ్స్ పోతే పబ్లిషర్స్కి ఉన్న ఒకే ఒక ఆప్షన్ డిజిటల్ సబ్స్క్రిప్షన్. డిజిటల్ ద్వారా ఫిజికల్ యాడ్ రెవెన్యూని మ్యాచ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ అని చెప్పాలి. ఫిజికల్ పేపర్ పోయిన మరుక్షణం ఈ హైపర్ లోకల్ డిస్ట్రిక్ట్ యాడ్స్ మోడల్ కంప్లీట్గా బ్రేక్ అవుతుంది. లోకల్ షాప్ ఓనర్ డిజిటల్లో అంత ఈజీగా యాడ్స్ కొనుక్కోలేరు. సో ఫైనల్గా చెప్పాలంటే న్యూస్ పేపర్ అనేది కేవలం అక్షరాలు ప్రింట్ చేసే కాగితం కాదు, అదొక హైలీ ఆప్టిమైజ్డ్ బిజినెస్ ఎకోసిస్టమ్. రద్దీ ఎకనామిక్స్తో కన్జ్యూమర్కి ప్రాఫిట్ ఇచ్చి, పాలిటిక్స్ అండ్ సినిమా ఎమోషన్స్తో లాయల్టీ క్రియేట్ చేసి, మైక్రో టార్గెట్ ఆడియన్స్తో 100 కోట్లు సంపాదిస్తున్న ఒక మాస్టర్ మైండ్ బిజినెస్ మోడల్. రాబోయే కాలంలో టెక్నాలజీ ఈ ఫిజికల్ పేపర్స్ని రీప్లేస్ చేయొచ్చేమో, కానీ దశాబ్దాలుగా వీళ్ళు బిల్డ్ చేసిన ఈ డిస్ట్రిబ్యూషన్ మోడల్ని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ ద ఇండియన్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీ. ఏదేమైనా ఇండియన్స్కి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి న్యూస్ పేపర్ చదవడం అనేది ఒక ఎమోషన్. ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? భవిష్యత్తులో ఫిజికల్ న్యూస్ పేపర్ ఇండస్ట్రీ పూర్తిగా కొలాప్స్ అయిపోయి మొత్తం డిజిటల్ న్యూస్ పేపర్ ఆక్యుపై చేస్తుందా? ఒకవేళ అదే జరిగితే ఇప్పుడు ఫిజికల్గా ఎంతోమంది పనిచేస్తున్న న్యూస్ స్ట్రింగర్లు, న్యూస్ పబ్లిషర్స్ వాళ్ళ పరిస్థితి ఏంది? మీ ఒపీనియన్ని కామెంట్స్లో షేర్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోని ఎంతో ఓపికగా వినే మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఒకవేళ కంటెంట్ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.